హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇంతకుముందు మినీ షార్ట్లో చెప్పాను కదా, లూలు మాల్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, ఏంటి, ఏం చేసాము అనేది. సో ఈ వ్లాగ్లో అయితే చూసేయండి. లూలు మాల్ నుంచి అయితే మేము శిల్పారామంకి అయితే వచ్చాము పిల్లల్ని తీసుకోండి. అండ్ ఇది ఫర్ ద ఫస్ట్ టైం అనమాట, ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ కిడ్స్ ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడికి రావడం అనమాట. బిఫోర్ మ్యారేజ్ అయితే నేను చాలాసార్లు అయితే వచ్చాను. అండ్ ఇక్కడ చూడండి, రాగానే మేమైతే ఏదైనా తినడానికి కానీ ఏదైనా జ్యూసెస్ కానీ అట్లా తీసుకుందామని అయితే వచ్చేసాము. ఆఫ్టర్నూన్ 3:30 అలా అవుతుందన్నమాట. సో మేము లంచ్ కూడా అంతగా చేయలేదు, జస్ట్ మాల్లో పిజ్జా ఒక్కటి తిన్నాము అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి మేము స్నాక్స్ అయితే తీసుకున్నాము పిల్లల కోసం, అండ్ జ్యూస్ కూడా తీసుకున్నాము. చూస్తున్నారు కదా ఇక్కడ సైడ్కి ఏం పెట్టారో, అన్ని దేవుళ్ళవన్నమాట. అన్ని శిల్పాలు అయితే పెట్టారు, చాలా బాగున్నాయి చూడ్డానికి. అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇంకైతే మేము అలా వెళ్తూ ఉన్నాం. ఇంకా వెళ్తూ ఉండగా అయితే మాకు సైడ్కి అయితే బోటింగ్ అయితే కనిపించింది. సో ఇంకా మా పాప కూడా అడుగుతుంది బోటింగ్కి అయితే వెళ్దామని. చూస్తున్నారు కదా బోటింగ్, నేను ఇంతకుముందు వచ్చినా కూడా ఎప్పుడు నేను ఇలా బోటింగ్ ఇలా చూడలేదు శిల్పారామంలో. సో ఇది ఫస్ట్ టైం అనమాట ఇక్కడ బోటింగ్ అలాంటివన్నీ చూడడం. సో ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్దాము అంటే సరే అని ఇంకా వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ బయట సైడ్కి అయితే అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే పెట్టారు. ఇలా ఏజ్ పీపుల్, అడల్ట్ ప్రైస్ ఇంత, చైల్డ్ ఇంత, అండ్ పిల్లలకి అలౌడ్ ఉందా లేదా అనేది అయితే అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే పెట్టారు. ఇంక మేము దాన్ని బట్టి చూసుకొని అయితే వెళ్ళాము. ఇక్కడంతా గ్రీనరీ చాలా బాగుంటుంది కదా, అసలు గ్రీనరీలో ఇలా బోటింగ్ చాలా బాగుంది. కాకపోతే చాలా అంటే చాలా ఎండ అనమాట. సమ్మర్ కాబట్టి ఆబ్వియస్లీ ఎలాగైనా ఎండ ఉంటుంది. చూస్తున్నారు కదా అక్కడ కనిపిస్తుంది, అక్కడే అనమాట టికెట్ కౌంటర్ అయితే. సో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. చూడండి మా పిల్లల్ని అయితే మోస్ట్లీ మా హస్బెండే అయితే టేక్ కేర్ అయితే చేశారనమాట. సో ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మా హస్బెండ్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు పిల్లల విషయంలో. చాలా ఓపికతో అయితే పట్టుకుంటున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి జాకెట్స్ అయితే వేసుకుంటున్నాము. అండ్ అంత లోతుగా లేకపోయినా కూడా సేఫ్టీ కోసం అయితే వేసుకోవాలి కాబట్టి మేమైతే వేసేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే నాకు కూడా వేసేస్తున్నారు. మేము వెళ్ళక ముందు రష్ అయితే లేదు, మేము వెళ్ళిన తర్వాత అయితే చాలామంది అయితే వచ్చేసారనమాట. అండ్ కాలేజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసారు. మాకు అండ్ పిల్లలకి వేసేసి ఇంకా మా హస్బెండ్ అయితే వేసేసుకుంటున్నారనమాట జాకెట్. అండ్ ఇక్కడ మా పిల్లలకి కూడా వేసేసాము, ఎందుకైనా మంచి సేఫ్టీ కాబట్టి. యాక్చువల్లీ మా బాబుకి అయితే అలౌడ్ లేదు, కాకపోతే మేము వాడిని ఒక్కడిని వదిలి వెళ్ళలేము కాబట్టి ఇంకా మేము ఇలా తీసుకుని అయితే వెళ్ళాము. అండ్ ఇంకా ఇక్కడ చూడండి చాలామంది బోటింగ్ కోసం అయితే వెయిటింగ్ అనమాట. ఇక్కడ చూడండి మా బాబు ఎంత క్యూట్గా ఉన్నాడు కదా, అసలు చాలా క్యూట్గా. సో ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ టైం అయితే కాదండి, ఇది సెకండ్ టైం అనమాట మా బాబుని ఇలా బోట్లో అయితే తీసుకెళ్ళడము. ఇద్దరు క్యూట్గా అయితే ఉన్నారు కదా జాకెట్లు. ఇంకా బోట్ వచ్చేసింది, ఇంకా మేము ఎక్కేసాము. అండ్ ఇక్కడ సెల్ఫ్ అనమాట, సెల్ఫ్ బోటింగ్ అనమాట. ఇంకా మా హస్బెండే హ్యాండిల్ చేశారు మొత్తం అయితే. నేనేదో జస్ట్ అలా కొంచెం సైడ్కి అయితే హెల్ప్ అయితే చేశాను. అండ్ ఇక్కడ మా బాబుని చూస్తే నాకు ఇంకా భయం వేసేసింది. ఏంటంటే వాడు ఏం పట్టుకోవడానికి లేదు, ఏమీ లేదు అసలు. నాకేమో ఓన్లీ వన్ సైడే అది వంగిపోతుందేమో అని భయం వేసేసింది అనమాట. నాకు లెఫ్ట్ సైడ్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది, నా సైడే అది బెండ్ అయిపోతుంది ఏంటి అని అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అలా ఏం కాదు, అలా వెళ్తుంటే మనకు అలా అనిపిస్తూ ఉంటుంది వాటర్లో. సో అంత టెన్షన్ అంత వర్రీ ఏం అవ్వద్దు అనే చెప్పాను అనమాట. ఇంకా మా హస్బెండ్ చూడండి లెగ్స్తో ఇంకా లెగ్స్ పెయిన్ అవుతున్నాయి అని చెప్పి ఇంకా చేతులతో అయితే ఇలా ఇలా అని మూమెంట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను వీడియో కూడా షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు చాలా అంటే చాలా భయం వేసింది. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇక్కడ మా బాబు చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాను అనమాట. నాన్ స్టాప్ ఆట అనమాట. మా బాబు అయితే చాలా లేట్గా అయితే పడుకుంటాడు. చాలామంది అయితే బోటింగ్ అయితే వెళ్తున్నారు, కాకపోతే కొంతమందికి అయితే తెలియట్లేదు అనమాట లెఫ్ట్ రైట్ ఎలా వెళ్ళాలి ఏంటనేది. కొంతమంది అయితే చిన్నపిల్లలు అయితే ఎక్కారు, జస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. కానీ వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఏంటనేది అసలు అర్థం కాలే. ఇంకా సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే హెల్ప్ చేశారు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే కంప్లీట్గా అయితే అలసిపోయారనమాట. అసలు అది బోటింగ్ అది మనం సెల్ఫ్ డ్రైవ్ కాబట్టి అది చేయలేకపోయారనమాట, మూమెంట్ ఎక్కువ లేదు. ఇంకా అలానే స్లోగా అయితే మేము రీచ్ అయిపోయామన్నమాట. ఓన్లీ జస్ట్ 1 రౌండ్ బోటింగ్ అయిన తర్వాత అయితే అలా నడుచుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా అక్కడైతే అన్ని గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఉయ్యాల, స్లైడ్స్
ఇలాంటివన్నీ అయితే ఉన్నాయి. సో ఇంకా పిల్లలైతే ఆగరు కదండి. సో ఇంకా పిల్లల్ని అయితే ఇంకా ఆడించేసామన్నమాట. ఇక్కడ చాలా బాగా ఆడుకున్నారు. అండ్ ఇక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక దగ్గర అయితే కూర్చున్నా నేను. ఫుల్ లెగ్ పెయిన్స్ అనమాట. పిల్లల్ని ఎత్తుకోవాలి, వాళ్ళు ఎక్కువసేపు నడవలేరు కాబట్టి ఎత్తుకోవాల్సిందే. సో ఇంకా నేనైతే కొంచెం రిలాక్స్ అవుతున్నాయి ఇక్కడ కూర్చొని. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లల్ని అయితే ఆడిస్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూడండి, సీసో అయితే ఆడుతున్నారు పిల్లలిద్దరు. మా హస్బెండ్ అయితే ఆడిస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు పిల్లలు. అండ్ ఇలా పిల్లలకి అప్పుడప్పుడు బయటికి తీసుకొని వస్తుంటే వాళ్ళు కూడా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా అయితే ఉంటారు కాబట్టి సో ఇలా బయటికి అయితే తీసుకొని వెళ్ళాలి పిల్లల్ని. చాలా డేస్ తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ ఇంకా కొంతమందికి నా వీడియోస్ అయితే రీచ్ అవుతాయి అన్నమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే శిల్పారామంలో ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇక్కడ బర్డ్స్, పికాక్, హెన్స్, ప్యారెట్స్ ఇలాంటివి డిఫరెంట్ కంట్రీస్ నుంచి అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. లైక్ ఆస్ట్రేలియా, టర్కీ, యూరోప్, ఆఫ్రికా ఇలా డిఫరెంట్ టైప్స్ నుంచి అయితే తీసుకుని వచ్చి పెట్టారు. అండ్ మీలో ఎంతమందికి తెలిసే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు శిల్పారామంలోకి వెళ్ళినప్పుడు షాపింగ్ చేస్తారా చేయరా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, పిల్లలు అయితే చూస్తున్నారు అన్ని బర్డ్స్ని. ఇక్కడ చాలా బాగున్నాయి. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది వీటిల్ని చూడగానే. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు ఇక్కడ. శిల్పారామంలో మెయిన్ ఇవే కదా అండి. చూడండి ఎంత బాగున్నాయి అసలు. గంగిరెద్దు అండ్ సంక్రాంతి అట్మాస్ఫియర్ అనమాట ఇక్కడ. అలా డిఫరెంట్ అయితే పెడుతూ ఉంటారు కదా. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇవన్నీ చూసేసరికి. అండ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అన్నీ చూసేసి అయితే బయటకైతే వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ అయితే కార్ తీసుకెళ్ళడానికి అయితే వెళ్ళారు. సో ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. వీడియోలో ఎక్కువగా నేను కనిపించాను, ఎందుకంటే నేనే షూట్ చేస్తున్నా కాబట్టి వీడియో. ఆఫ్టర్ శిల్పారామం డిన్నర్కి ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ మినీ వ్లాగ్లో కానీ లాంగ్ వీడియోలో కానీ పోస్ట్ చేస్తాను. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.